గత 2 రోజులుగా జరిగిన పొలిటికల్ ఘర్షణలపై ఈసీ సీరియస్ అయింది. రేపు ఏపీ సీఈఓ ముందు 3 జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. గత 2 రోజుల్లో 3 జిల్లాల పరిధిలో పొలిటికల్ గొడవలు జరిగాయి. ఆళ్లగడ్డ, గిద్దలూర్లలో 2 హత్యలు జరిగాయి. మాచర్లలో ఒక పార్టీకి చెందిన కారుని తగలబెట్టారు. ఈ ఘటనలపై ఈసీ ఫోకస్ పెట్టింది. రేపు సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరతామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఆ 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయని అన్నారు. 3 days లో దేర్ హ్యావ్ బీన్ 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి. మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలో ఒక మర్డర్ జరిగింది. తర్వాత ఆలగడ్డల్లో ఒక మర్డర్ జరిగింది. మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ పార్టీ వెహికల్ కాల్చేశారు. సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ 3 ఎస్పీస్ని పిలుస్తున్నాం. అంటే డీటెయిల్స్ ఈ 3 ఎస్పీస్ అంటే దిస్ ఈజ్ ఎస్పీ ప్రకాశం, SP Prakasham, SP Nandyal, Palnadu ki. We have called all these 3 SPs tomorrow at 4 o'clock in my office to explain why this has happened. Enduku jarigindi, evru chesaru, ippudu daaka inquiry lo em telindi, tarvata why గత 2 రోజులుగా జరిగిన పొలిటికల్ ఘర్షణలపై ఈసీ సీరియస్ అయిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. కాలంలో మొత్తం ప్రధానంగా 3 జిల్లాల పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనల మీద ఈసీ ఆరా తీస్తోంది. సో ప్రస్తుతం అటు ఆళ్లగడ్డలో జరిగిన హత్య, అలాగే గిద్దలూరులో జరిగిన హత్య, మరొక వైపు మాచర్ల నియోజకవర్గం సెగ్మెంట్లో జరిగిన రాజకీయ హింస, ఈ 3 అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశాలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, టీడీపీని టార్గెట్ చేసుకుంటూ, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ హింసకు ప్రేరేపించే విధంగా ప్రతిదాడులకు దిగుతున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవైపు ఈసీ కూడా చాలా సీరియస్గా ఈ అంశాల మీద ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. సో కొద్దిసేపటి క్రితం ఎంకే మీనా, ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా, ఏపీ సీఈఓగా వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ మీనా ఈ అంశాల మీద కొంత మీడియాకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఏపీలో పొలిటికల్ వయలెన్స్ లేకుండా ఎన్నికలకు సంబంధించి జీరో వయలెన్స్ బేస్డ్గా ఎన్నికలు నిర్వహించాలన్న దిశగానే పట్టుదలతో ఈసీ వెళ్తోంది. ఈసీఐ కూడా పూర్తి స్థాయి ఫోకస్డ్గా ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద కావచ్చు, ఏపీలో ఎటువంటి హింసకు తావు లేకుండానే ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా సిఈసీ కూడా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఎంకే మీనా. సో ఈ అంశానికి సంబంధించి గత 2 రోజుల కాలంలో 3 జిల్లాల పరిధిలో హింస జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ 3 హింసాత్మక ఘటనల్లో 2 చోట్ల హత్యలు జరిగిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది, ఫోకస్ పెట్టింది. ఈ 3 సంఘటనలకు సంబంధించి మొత్తం 3 జిల్లాల పరిధిలో జరిగాయి. నంద్యాల జిల్లా పరిధిలో ఆళ్లగడ్డలో జరిగింది, ప్రకాశం జిల్లా పరిధిలో గిద్దలూరులో జరిగింది, అలాగే పల్నాడు జిల్లా పరిధిలో కూడా మరొక హింసాత్మక ఘటన జరిగింది మాచర్ల నియోజకవర్గం పరిధిలో. సో ఈ నేపథ్యంలో ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది. రేపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రేపు ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఈసీ ఎదుట హాజరు కాబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు హాజరవుతున్నారు. సో ఈ మేరకు హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయి, ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఇంత హింస జరుగుతుంది, ఇవన్నీ సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్న నేపథ్యంలో, సెన్సిటివ్ సెగ్మెంట్లుగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ హింస చెలరేకకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న అంశానికి సంబంధించి కూడా ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ 3 ఎస్పీలను కూడా వివరణ అడిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు ఎస్పీ మీద కావచ్చు, ఇంకొంతమంది ఎస్పీల మీద టీడీపీ ఫోకస్డ్గా వెళ్తోంది. ఈసీకి కంప్లైంట్ చేసింది. కొంతమంది అధికారుల విషయంలో కూడా కొంత సిఈసీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమంది అధికారులైతే ఏకంగా తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న దిశగా కూడా సంచలనమైన ఆరోపణలు ఇవాళ బోండా ఉమా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించిన వ్యవహారం ఒకవైపు నడుస్తుండగానే ఈసీ 3 ఎస్పీలను విచారణ నిమిత్తం, వివరణ కోరే నిమిత్తం సీఈఓ కార్యాలయానికి పిలిపించడం అనేది సంచలనమైన అంశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఎటువంటి అంటే ఈ అంశానికి సంబంధించి ఆ ఎస్పీల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో, ఒకవేళ తీసుకుంటే ఎటువంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠత అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, NTV, అమరావతి. ఇది వాటి ఏపీ ఎలక్షన్ రౌండప్. స్టే ట్యూన్.